ప్రభుపేట అందరికి వందనాలు. ఉదయకాలము ధ్యానాంశము ఒక మాట ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి రోమా గ్రంథము 10వ అధ్యాయము 9-10 వచనాలు ఈరోజు మన ధ్యానాంశముగా దేవుని మాటగా ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఈ మాట దేవుని గ్రంథంలో రోమా సంఘానికి పౌలు భక్తుడు రాశాడు. యేసు ప్రభుల వారిని తన నోటితో మనం ఒప్పుకోవాలి. ఆయనే దేవుడుగా, తండ్రి అయిన దేవుడు మృతుల నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తుల వారిని లేపిండని మనం విశ్వసించిన ఎడల మన హృదయంలో అప్పుడు మనం రక్షింపబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది. నోహాబు దినములలో ఓడలో తన కుటుంబము రక్షింపబడినట్టుగా నీటి మీద నడిచినట్టుగా చూస్తాం. మనము యేసు ప్రభు దేవుడుగా భావించి మన నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకుంటే కాదు, అలాగే హృదయంలో గిడంగా విశ్వసించాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నన్ను నోరుతో అందరూ స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయంలో నాకు చాలా దూరముగా ఉన్నాయని వాక్యంలో రాయబడింది తేటగా. కాబట్టి నోటితో ఒప్పుకోవడమే కాదు, హృదయంలో తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మృతుల నుంచి లేచి మనందరి కొరకు మరలా రానయ్యున్నాడని మనం నమ్మి విశ్వసించాలి. అప్పుడు మనం పరమునకు చేర్చబడతాం. కాబట్టి అదే రీతిగా 10వ వచనంలో ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హృదయములో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఈయనే రానైన మెస్సయ్య. పరలోకం పోవాలంటే యేసుక్రీస్తు ద్వారా తప్ప ఇక వేరే మార్గము లేదని మనము నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించిన మనము హృదయంలో అంగీకరించాలి. హృదయంలో అంగీకరిస్తేనే మనకు పరలోకం పోయే అవకాశము ఉంటుంది. కాబట్టి నోటితో చాలామంది ఒప్పుకుంటాం, కానీ హృదయంలో ఒప్పుకోము, హృదయంలో అంగీకరించము, హృదయంలో విశ్వసించము. కాబట్టి మొదటిగా నోటితో ఒప్పుకోవాలి, ఆయనే దేవుడని, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారని, రానోయిన మెస్సయ్యని. రెండవదిగా ఆయన మృతుల నుంచి తిరిగి లేపబడ్డాడని, తండ్రి అయిన దేవుడు ఆయన లేపిండని, రెండవ రాకడలో కొదమ సింహమై వస్తున్నాడని, నిన్ను నన్ను తీసుకెళ్ళి పరమునకు పోతాడని నమ్మాలి, విశ్వసించాలి. ఇది మొదటిది. రెండో మాట 13వ వచనంలో ఏమని రాయబడిందంటే,